అందరికీ హాయ్ అండి. తులసి మొక్క ఉన్నట్టుండి ఇలా అయిపోయిందండి. ఏం జరిగిందా ఏంటని బాగా పరిశీలించి నేను తెలుసుకోగలిగాను. ఇటువంటి సమస్య మనకు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. మరి అలాంటి తులసి మొక్కను మళ్ళీ నేను ఎలా ఇలా తయారు చేయగలిగాను? ఎలా ఏమి చేశాను? ఏంటి అన్నది వివరంగా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోలో అయితే మీరు చూడండి. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్గా చూస్తూ ఉండండి. డెఫినెట్గా అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొదటగా నేను తులసి మొక్క గురించి ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. వాటి తాలూకా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా చూసి మీరు చక్కగా ఈజీగా తులసి మొక్కను పెంచుకోవచ్చు. అయితే ముందుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మెయిన్ డ్రైనేజ్ హోల్స్ ప్రాబ్లం వచ్చిందండి. వర్షాకాలంలో డ్రైనేజ్ హోల్స్ పూడుకుపోతే మొక్క అనేవి ఏ మొక్కలు కూడా బతకవండి. ఆ విధంగా డ్రైనేజ్ హోల్స్ పూడుకుపోయింది. వర్షాకాలంలో దేవుని పూజించే తులసి మొక్క అయితే కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా నీళ్లు వేయండి. కొంచెం మమ అన్నట్టుగా కొంచెం వాటర్ వేసేసి ఒక గిద్దెడు నీళ్లు వేసేస్తే చాలు. చూడండి ఈ మొక్క ఎంత తడిగా ఉందో చూడండి. రూట్స్ అన్నీ కుళ్ళిపోతాయండి ఇలా ఉంటే. ఇదే అన్నమాట విషయం. దీనికోసం నేను ఏం చేశానంటే ముందుగా ఈ మట్టిని అంతటినీ అలాగే మొక్కలను కూడా ఖాళీ చేసేసి నేను అబ్జర్వ్ చేశాను. చూస్తే ఏమైంది, అందులో మనకు ఫస్ట్ డ్రైనేజ్ హోల్ అనేది ఒకటే ఇచ్చారు. ఇలా షార్ప్గా ఉండే నీడిల్ తీసుకున్నాను, ఆ హోల్ను కూడా పెద్దగా చేసుకున్నాను. దానితో పాటు ఒక ఆవు పిడక కూడా అక్కడ ఒకే హోల్కు అక్కడ కప్పేయటం వల్ల ఆ వాటర్ కూడా వెళ్లకుండా పోయింది అనమాట. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఒక మిడిల్తో అలాగే వాటర్ వేసుకుంటూ మెల్లగా చాలా ఒక గిన్నెల నేను చాలా జాగ్రత్తగా 3 హోల్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మాత్రం అటు ఇటుగా గట్టిగా కొట్టినా కూడా సిమెంట్ కుండి కాబట్టి పగిలిపోతుంది. ఇదిగోండి ఈ మట్టి ఎండిపోయిన బాగా ఉన్న మట్టిని బ్యాగ్లో నుంచి తీసుకున్నాను. అలాగే ఇది పొయ్యి బుగ్గండి, వంట చేసినాక వచ్చే బూడిద. దీనితో పాటు నేను వేపపిండిని తీసుకున్నానండి, నీమ్ కేక్ పౌడర్ అన్నమాట. ఈ వేపపిండితో పాటు మళ్ళీ మనం ఇప్పుడు ఏం తీసుకుంటానంటే ఇది సీవీడ్ గ్రాన్యుల్ అనమాట, సీవీడ్ గుళికలు. అలాగే ఎప్సమ్ సాల్ట్ కొంచెం తీసుకున్నాను. ఈ మోతాదులో మాత్రం తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ దీనితో పాటు ఈ మూడింటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మొక్కలు ఎక్కువ నీరు అయితే ఇది పీల్చుకుంటుంది అన్నమాట. అది ఇసుక అన్నమాట. ఈ అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పొయ్యి బుగ్గిని చక్కగా పొడి పొడిగా చేసుకుంటున్నాను అన్నమాట. బొగ్గులు ఉంటాయి కదా మధ్య మధ్యలో, ఆ బొగ్గులు కూడా గుండగా ఉండటం వల్ల మనకు వాటర్ అనేది పీల్చుకుంటుంది. అలాగే కొన్ని రకాల పురుగులు అన్నవి ఆశించకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నేను కలిపేసి చక్కగా సాయిల్ మిక్స్ను నేను చక్కగా రెడీ చేసుకున్నాను అన్నమాట. చక్కగా బాగా కలపండి. వీలైతే ఇసుకను ఎక్కువ శాతం వేయండి. మనము 50% మట్టి వేస్తున్నామంటే ఇంకా మనకు మరొక 40% ఇది వేసుకొని ఇతరత్ర ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే కౌ మ్యాన్యూర్ బాగా పాతది వేసుకోవచ్చు. అలాగే లేదంటే మన ఈ వర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చక్కగా మట్టి ఉండలు లేకుండా చాలా చిన్నగా పొడి పొడి చేసుకొని చక్కగా కలుపుకొని మనము ముందుగా మట్టిని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నారంటే మొక్కకు ఎటువంటి డోకా ఉండదు, చక్కగా మొక్క అనేది ఎదుగుతుంది అండి. ఈ విధంగా చేసుకున్నాక కుండీలో నేను 1/3 అంటే సగం కంటే కొంచెం లోతుగా తీసుకున్నాను. మన గార్డెన్లో ఉండే హెల్తీగా ఉండే మొక్క అన్నమాట. ఇది కృష్ణ తులసి. ఈ మొక్కను నేను తీస్తున్నాను. ఇది కూడా చాలా ఛాలెంజింగ్గా తీస్తున్నాను. మొక్క రూట్ చాలా కిందకి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. ఎందుకంటే అది రూట్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మదర్ రూట్ కట్ అయ్యిందంటే మొక్క పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పటికీ అమ్మయ్య సక్సెస్ అవుతున్నాను. చక్కగా మొక్కను తీసుకున్నాను అన్నమాట. మొక్కను తీసుకొని నెక్స్ట్ మనము ఇప్పుడు ఏ కుండీలోనూ చూసుకున్నామో ఆ కుండీలోను దీనిని నాటుకుంటున్నాను అన్నమాట. నేను ఇప్పుడు దీనితో పాటు మనము రాధా తులసి మన గార్డెన్లో ఉన్నది వేరే మొక్క కూడా తీసుకున్నాను. ఒక కృష్ణ తులసి, ఒక రాధా తులసి. ఇంతకుముందు మనం కుండీలో ఉండే మొక్కలు రెండైతే పూర్తిగా నిద్రావస్థకు చేరుకున్నాయి, అవి బ్రతికే ఛాన్స్ లేదు. ఒక మొక్క అయితే బాగుంది, ఆ మొక్కను కూడా వీటితో పాటు యాడ్ చేశాను. ఇప్పుడు 3 మొక్కలు రెడీ అయ్యాయి అన్నమాట. ఈ 3 మొక్కలు కుండీలో ఉండటం వల్ల ఏంటంటే చెట్లు చక్కగా ఎదిగి గుబురుగా అందంగా కనబడతాయి. నిండుగా
కుండీ అంతా చక్కగా కనబడతాయి అన్నమాట. చూసే వాళ్ళకు అలాగే మనకు కూడాను చాలా అందంగా కనబడతాయి. ఫర్ సపోజ్ అందులో ఏదైనా ఒకటి నిద్రపోయినా కూడాను ఇప్పుడు ఇది కవర్ అయిపోతాయి ఈ 2. మళ్ళీ చక్కగా కుండీలోకి మొన్నంతా నింపుకొని చక్కగా వాటరింగ్ చేసి 4 రోజులు నేడు కొంచెం నీడ పట్టులో పెట్టాను. నీడలో ఉంచడం వల్ల మొక్క మళ్ళీ చక్కగా తేరుకుంటుంది. వెంటనే ఎండలో పెట్టినా కూడా ఆ మొక్క వడలిపోతుంది. కాబట్టి ఇదిగోండి 4 రోజుల తర్వాత మొక్క అనేది ఇలా రెడీ అయ్యిందనమాట. వాటరింగ్ అయితే ఎక్కువగా చేయొద్దండి వర్షాకాలంలో. మనం ఇంట్లో పూజ చేసుకునే మొక్కకైతే ఒక గిద్దెడు నీళ్ళు అంటే ఒక 100 ml నీళ్ళు ఇలా మొక్కపై కొంచెం చిలకరించి పూజించేటప్పుడు కొంచెం నీళ్ళు వేసి అలా మమ అన్నట్టుగా దండం పెట్టేసుకోండి. అలాగే గార్డెనింగ్లో ఉండే మొక్కలకైతే ఒకసారి మనం టెస్ట్ చేసుకొని మొక్క మొదలలో ఉండే మట్టి అంతా ఎండిపోయినాక అప్పుడు మనము నీళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకరోజు కొంచెం వడలిపోయినా పర్వాలేదు. ఆ విధంగా వడలినాక అప్పుడు నీళ్ళు వేసుకోండి. తులసి మొక్కకు ఎక్కువగా నీరు పనికిరాదు. ఇది ఒకటి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వీడియో కనుక మీకు డెఫినెట్గా యూజ్ అయ్యిందనుకుంటే నాకు అలాగే మన ఛానల్కు సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్ అండి.